హర హర నమ శివాయ తే నమో భవాయ 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 హర హర కుతనా కుతచే కుతరే కుతరి ధనాజను తదిగిన తోం తరి ధనాజను తదిగిన తోం తరి ధనాజను తదిగిన తోం समानाधिक रहिताय शान्ताय स्वप्रकाशाय 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 प्रमोदपूर्णाय भक्तौघपालनाय प्रमोदपूर्णाय भक्तौघपालनाय नमः शिवाय ते नमो भवाय हर हर नमः शिवाय ते नमो भवाय గిట తక తదిగిన తోం తక తదిగిన తోం తదిగిన తోం దిగిన తోం గిన తోం मन्दहासवदनारविन्द सुन्दराय मन्दहासवदनारविन्द सुन्दराय मन्दहासवदनारविन्द सुन्दराय मन्दहासवदनारविन्द सुन्दराय योगी वृन्द नन्ददाय शत्रुभीकराय योगी वृन्द नन्ददाय शत्रुभीकराय इंदु सूर्याग्निनेत्राय वन्दिता प्रमदगणाय इंदु सूर्याग्निनेत्राय वन्दिता प्रमदगणाय नन्दिवाहनाय पोषित वृन्दानन्ददाय नन्दिवाहनाय पोषित वृन्दानन्ददाय नमः शिवाय ते नमो भवाय हर हर नमः शिवाय ते नमो भवाय అద్భుతమైన ప్రదర్శననిచ్చారు. నాట్య కౌశలాన్ని అతి పిన్న వయసులోనే పుణికిపుచ్చుకున్న అపూర్వ కళాకారులు శ్రీ భాగవతుల సేతురాం వారి శిష్య బృందం ఇప్పుడు మనకు అందించినటువంటి అద్భుతమైన దృశ్య రూపకాన్ని మనం తిలకించాం. నమశివాయతే నమో భవాయ అంటూ
ఇక ఈరోజు కార్యక్రమంలో ప్రదోషకాల పూజ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ప్రదోషకాల పూజ కోటి దీపార్చనలో మరొక ముఖ్యమైన ఘట్టం. ప్రతిరోజు మనం ఆ అభిషేక ప్రియునికి పంచామృతాలు, ఏకాదశ ద్రవ్యాలతో ఆ పరమశివునికి అభిషేకం చేస్తున్నాం. ఆ తరువాత బిల్వార్చన కార్యక్రమాలు కూడా ఉంటున్నాయి. ఆ కార్యక్రమాలను ఇప్పుడు మరికొద్ది సేపట్లో మనం ప్రారంభించబోతున్నాం. ప్రదోషకాల పూజ అనంతరం స్వామివార్లు మనకి వేదికను అలంకరిస్తారు. వారి అనుమతి అయిన తరువాత మాత్రమే మీకు ఇవ్వబడిన దీపాలను వెలిగించవలసిందిగా మరొక్కసారి చెప్తున్నాం. కార్తీక దీపోత్సవం స్వామివారి చేతుల మీదుగా ప్రారంభం అవుతుంది. స్వామివారి అనుగ్రహం అయిన తరువాత మాత్రమే మీరు దీపాలను వెలిగించండి. దయించి అంతవరకు ఎవరు దీపాలను వెలిగించరాదు. దయచేసి భక్తులందరూ మీ కేటాయించిన స్థలంలో మీరు దయచేసి కూర్చోండి. ప్రదోషకాల పూజ ప్రారంభమవుతోంది. ఆ అద్భుత ఘట్టాన్ని చక్కగా కూర్చొని తిలకించవచ్చు. యతీంద్రులు, ఆధ్యాత్మికవేత్తలు, పీఠాధిపతుల సమక్షంలో ప్రదోషకాల పూజను మనకి వీక్షించే భాగ్యం కలగడం అనంతకోటి పుణ్యఫలం. దయచేసి ప్రేక్షకులందరూ కూడా చక్కగా కూర్చొని ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించండి. వాగర్థావివ సంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఆ పార్వతీ పరమేశ్వరులను స్మరిస్తూ ప్రదోషకాల పూజ ప్రారంభమవుతోంది. అందరూ నమఃశివాయ, ఓం నమఃశివాయ అంటూ ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్వామివారి అభిషేకాన్ని తిలకిద్దాం. ఇక్కడి నుంచి చేస్తాను. వీలైన వాళ్ళు ప్రతి న్యాసాన్ని చేస్తూ ఓం నమః శివాయ అంటూ చేయండి. మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాం. విశేషంగా ప్రదోష కాలంలో సాయం సమయంలో శివుణ్ణి అభిషేకిస్తే విశేషమైన ఫలితం వస్తుంది. ప్రాతకాలే శివం దృష్ట్వా నిశీపాపం వినశ్యతి. ఉదయం సమయంలో పరమశివుణ్ణి మనం దర్శిస్తే ముందు రోజు రాత్రి చేసిన పాపం నశిస్తుంది. ఆ జన్మకృతమాధ్యాన్నే మధ్యాహ్నం వేళ శివుణ్ణి కనుక మనం అర్చిస్తే ఆ జన్మలో చేసిన పాపం నశించేస్తుంది. అలాగే సాయంకాలే సప్త జన్మని, సాయంకాలంలో కనుక ఆ పరమశివుణ్ణి మనం అభిషేకించిన, దర్శించిన, స్మరించిన సప్త జన్మల పాపం నశిస్తుంది అని పురాణ వచనం. కాబట్టి మనకి ఇంతటి అవకాశం కార్తీక మాసంలో సాయంకాలంలో మనం చేస్తూ ఉన్నాం. న్యాసం చెప్పాక రుద్రం ప్రారంభమవుతుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్ర జపాన్ని జపిస్తూ అభిషేకాన్ని తిలకిస్తూ మీరే చేస్తున్నట్టుగా భావిస్తూ ఉండండి. ఓం నమః శివాయ. అనుష్ఠుప్ఛందః అఘోర ఋషిః సంకర్షణమూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషస్తయేషో రుద్రో దేవతా
ఇక ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ దంపతులు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. భక్తి కోటి దీపోత్సవ వేదిక రాష్ట్ర మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి దంపతులకు సాదర స్వాగతం పలుకుతోంది. నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః మయస్కరాయ చ నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః నమః శివాయ చ జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః శివతరాయ చ సర్వక్రత్వాత్మనే కరతరకరపృష్టాభ్యాం నమః నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః మయో భవే చ దర్శపూర్ణమాసాత్మనే శిరసే స్వాహా నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే శిఖాయై వసతో మయస్కరాయ చ నిరూఢ పశుబంధాత్మనే కవచాయ నమః శివాయ చ జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ భౌషటో శివతరాయ చ సర్వక్రత్వాత్మనే అస్త్రాయ ఫటో గోర్ధువత్సువరోమిత దిగ్బంధః ధ్యానౌ ఆపాదాననభస్థలాంతభువన బ్రహ్మాండమావిస్వరతు జ్యోతిస్ఫాటికలింగమౌలివిరసత్తోర్ణే స్వాంతామృతైః జయ